అందరికీ నమస్కారం. 15 రోజులుగా తుని మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి విషయం తుని నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఎందువల్లంటే తుని నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సంఖ్యాబలం 29. వైఎస్ఆర్సీపీకి 17+1, తెలుగుదేశానికి 10+1. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వారు బలం లేనప్పటికీ అధికార బలంతో ఎలక్షన్కి తయారవడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసున్న విషయం. మరి 4 సార్లు వాయిదాలు వేసినప్పుడు కూడా వైఎస్ఆర్ బలం 17+1 తగ్గలేదు. మరి యనమల రామకృష్ణ గారు ఎలక్షన్ అధికారులతోటి, పోలీసులతోటి మాట్లాడి నిన్న జరిగినటువంటి ఎలక్షన్ కి నియోజకవర్గం ప్రజలందరినీ పిలిచి, నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ పిలిపించుకుని దౌర్జన్యంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ లాక్కుపోవడానికి ప్రయత్నించడం చెప్పడం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యాలని నేను అడుగుతున్నాను. మరి యనమల రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారిగా, ముఖ్య సలహాదారిగా పేరుందని తెలుసు. మరి ప్రజాస్వామ్యం గురించి మీ పక్కన ఉన్నటువంటి చోటా నాయకులతోటి నా మీద నీకు ప్రజాస్వామ్యం గురించి తెలుసా అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు. చాలా సంతోషమైన విషయం. ఎందువల్లంటే 10 మంది కౌన్సిలర్లతో మీరు తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నెగ్గాలని అనుకున్నారంటే రామకృష్ణ గారు మీకు ప్రజాస్వామ్యం గురించి ఎంతవరకు తెలుసో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి మేము ప్రతిపక్షంలో ఉన్నాం, పోలీసులు మా మాట వినరు, అధికారులు మా మాట వినరు. మేము పిలుపునిచ్చాం, మా నాయకుడు దాడిశెట్టి రాజు గారు పిలుపునిచ్చారంటే సమంజసమైన విషయం. మీరు అధికారంలో ఉన్నారు, పోలీసులతో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ పిలిపించి కౌన్సిలర్లు లాక్కుపోయి ఎలక్షన్ జరిపిస్తారంటే ఈ రోజు తుని నియోజకవర్గ ప్రజలకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇదే విధంగా మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నప్పుడు మరి ఇలాంటి లెక్కలు చూపించే ఎన్టీ రామారావు దిప్పేసి కళ్ళని నీళ్లు తెచ్చుకునేలా చేశారా? ఈ రోజు తుని మున్సిపాలిటీలో 10 మందితోటి నెగ్గే విధంగా ఏ విధంగా ఊహించారో ఆ రోజు ఎన్టీ రామారావు ఆ విధంగానే దింపేశారని ప్రజలకు అనుమానం వచ్చేలాగా మీ పరిపాలన ఉందని నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందువల్లంటే ప్రజాస్వామ్యం గురించి మీరు చెప్తున్నారే. 29 మంది సభ్యులున్న మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి 17+1 ఉందంటే మరి మీరు పోటీకి దిగారంటే దౌర్జన్యం చేసి కౌన్సిలర్ లాక్కుపోవడమా? ఇది ప్రజాస్వామ్యమా?